నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మార్చి 16న జాతీయ లోక్ అదాలత్. రాజీ కేసులను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తుల సూచన. కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణం. మరకతలింగ రాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. విద్యా సంస్థల్లో సైన్స్ ప్రదర్శనలు. విద్యార్థులకు అధికారుల ప్రశంసలు. ఇక వార్తల వివరాలు. మార్చి 16న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్. కరీంనగర్లోని కోర్టు ఆవరణలో న్యాయ సేవా భవన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు ఆయన. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన చెక్ బౌన్స్, మోటార్ వెహికల్స్ చట్టము, బ్యాంకు, చిట్ ఫండ్ కేసులను ఇందులో పరిష్కరించనున్నట్లు తెలిపారు. 2365 పెండింగ్ కేసులను గుర్తించామని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో లాస్ట్ టైం 30 డిసెంబర్ రోజు జరిగిందండి. 30 డిసెంబర్ రోజు జరిగింది అది లాస్ట్ లోక్ అదాలత్. అప్పుడు 2371 ఐడెంటిఫై చేశాము. టోటల్ కేసెస్ సెటిల్ అయింది 2782. ఆ 2782లో క్రిమినల్ కేసులు 2700 సెటిల్ అయినాయి. ఆ 2700లో 538 ఐపీసీ కేసెస్, తర్వాత ఎక్సైజ్ కేసెస్ 139, ఎస్టీసీ 1999 అంటే 1999, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు 24 అయినాయి. తర్వాత సివిల్ కేసెస్ సంబంధించి 82 ఎంవీఓపీస్, మోటార్ యాక్సిడెంట్ సంబంధించినవి. అదేవిధంగా సివిల్ దావాలు 66 అంటే మనీ సూట్స్ సంబంధించినవి. అదేవిధంగా 2 టైటిల్ సూట్స్, తర్వాత ఒకటి అపీల్ సూటు, ఒకటి పార్టీషన్ సూటు, తర్వాత ఒకటి ఫ్యామిలీ కోర్టు, కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ సంబంధించినవి 6. తర్వాత ప్రీ లిటిగేషన్ కేసెస్ అవి 99,000 అయినాయండి పోయినసారి. పిఎల్సీ అంటే ట్రాఫిక్ చలాన్లు, తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించినవి, తర్వాత బ్యాంక్, బిఎస్ఎన్ఎల్ సంబంధించినవి, ఇవన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. ఈసారి కూడా పోయినసారి ఏ విధంగా అయితే చేశామో ఈసారి అంతకంటే రెట్టింపుగా చేయాలని మేము ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని ఒక అవకాశంగా ఏంటంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఈ పెట్టి కేసెస్ కానీ ఈ టైంలో దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా గన్నేరువరం మండలం జంగపల్లి భక్త మార్కండేయ దేవాలయంలో శివ కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్లో శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆయా వేడుకల్లో పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగంపల్లిలో భక్త మార్కండేయ దేవాలయ ప్రతిష్ఠా ఉత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు శివ కళ్యాణ వేడుకలు జరిగాయి. పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకములు, జలాదివాసం, ధాన్య ఫలపుష్ప శయ్యాదివాసం, మంగళ వాయిద్య వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా శివ కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక లింగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న, ఎంపీటీసీ గూడెలి ఆంజనేయులు పాల్గొన్నారు. ఓం సప్తరే అగ్నే సమేత సప్తమిత్తం మారయామి
కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్లో శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారికి ఫల పంచామృత అభిషేకం, మహా మృత్యుంజయ హవనం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవరాజు ప్రశాంత్ శర్మ, దేవాలయ అధ్యక్షులు నందాల తిరుపతి గౌడ్, నర్సయ్య, మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు పాల్గొన్నారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని కరీంనగర్ అశోక్ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు పనిశర్మ ఆధ్వర్యంలో 108 కలశాలతో పూజలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కాశీలో నిర్వహించే మహాయజ్ఞం విజయవంతంగా సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని మన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల గణపతి భగవాను పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ పాల్గొని నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా 128 కలశాలతోటి గణపతి భగవానునికి అభిషేక కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహించినారు. శివరాత్రి రోజు కాశీ లోపల కోటి పంచాక్షరి మహా యజ్ఞాన్ని మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహిస్తున్నారు. మరి అక్కడ కాశీ లోపల కోటి పంచాక్షరి మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగాలని ఈరోజు గణపతి భగవానునికి సంకష్టిని పురస్కరించుకొని 128 కలశాలతోటి భక్తుల చేత అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. శాతవాహన న్యూరో అసోసియేషన్ 8వ వార్షిక సమావేశాలు కరీంనగర్ వి కన్వెన్షన్లో మార్చి 1, 2, 3వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమణారెడ్డి తెలిపారు. నగరంలో ఆయన మీడియాతో తొలి రోజు లైవ్ సర్జరీలు, రెండవ రోజు సీనియర్ వైద్య నిపుణులచే పేపర్ ప్రజెంటేషన్ చేస్తారని తెలిపారు. ఈ సదస్సుకు సుమారు 300 మంది న్యూరో వైద్య నిపుణులు హాజరు కానున్నట్లు చెప్పారు. యువ వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేందుకు సదస్సు ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శాతవాహన న్యూరో అసోసియేషన్ కరీంనగర్ వాళ్ళు ఈ సంవత్సరం వార్షిక సమావేశం కరీంనగర్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ మార్చి 1, 2, 3 తేదీల్లో నిర్వహించబడుతుంది. మార్చి 1వ తేదీ రోజు ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ అని సర్జికల్ వర్క్షాప్ ఏమో రెనీ హాస్పిటల్లో, ప్లస్ న్యూరాలజీ వర్క్షాప్ ఏమో చెలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో జరపబడుతుంది. ఇక్కడ లైవ్ సర్జరీలు జరపబడతాయి. రెండు కేసులు, ఒకటి బ్రెయిన్ ట్యూమరు, ఇంకోటి లంబార్ డిస్క్, 2 సర్జరీలు జరపబడతాయి. లైవ్ సర్జరీ పీజీ విద్యార్థులు, జూనియర్ వైద్యులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చెలిమెడ హాస్పిటల్లో న్యూరాలజీ వర్క్షాప్ రకరకాల నరాల వ్యాధులు, ఫిట్స్, పక్షవాతం, నరాలకు సంబంధించిన వ్యాధుల మీద కొత్త పేపర్స్ ప్రజెంట్ చేయబడుతుంది. ఇక రెండో రోజుకు వస్తే సైంటిఫిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. సైంటిఫిక్ సెషన్స్లో న్యూరోసర్జికల్ సంబంధించిన వ్యాధుల గురించి పూనా, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, విశాఖపట్నం, గుంటూరు నుంచి కూడా వైద్యులు వచ్చి పేపర్స్ ప్రజెంట్ చేస్తారు. సీనియర్ వైద్యులు డాక్టర్ రాజారెడ్డి గారు, డాక్టర్ కె సత్యనారాయణ గారు కూడా దీనికి హాజరవుతున్నారు. 8th యాన్యువల్ కాన్ఫరెన్స్ అండి. న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, శాతవాహన న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరో సర్జన్స్ అసోసియేషన్ కలిపి మన కరీంనగర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతున్నది. దీనివల్ల చాలా రకరకాల అడ్వాన్సెస్ న్యూరో సర్జరీలో, న్యూరాలజీలో అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుసుకోవడానికి, దాని గురించి వేరే సర్జరీస్ దాని గురించి తెలుసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇది యువ వైద్యులకు, యువ నరాల వైద్యులకు మరియు పీజీ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మన యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. జమ్మికుంట జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ ను సందర్శించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. నగరంలోని మంకమ్మతోట సాయి మానేరు స్కూల్లో 10th విద్యార్థుల వీడ్కోలు వేడుకలు నిర్వహించారు.
వావిలాలపల్లి కోరా స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను సందర్శించారు జిల్లా కలెక్టర్ పామీలా సత్పతి. విద్యార్థుల వివిధ ప్రాజెక్టులను పరిశీలించిన ఆమె పలు అంశాలను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావు, ఎంఈఓ శ్రీనివాస్, హెడ్ మాస్టర్ సదానందం పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా నిన్న నేను జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ జమ్మికుంటని సందర్శించడం జరిగింది. ఈ పాఠశాలలో ఉండే పిల్లలందరూ కూడా ఉపాధ్యాయుల సహకారంతో దాదాపు 4 రూమ్లలో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ సబ్జెక్ట్ సంబంధించి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్ను నేను సందర్శించడం జరిగింది. పిల్లలందరూ కూడా వాళ్ళ ప్రదర్శనని నాకు వివరించడం జరిగింది. ఈ గవర్నమెంట్ పాఠశాలల్లో పిల్లలు, టీచర్లు ఈ విధంగా కష్టపడుతున్నారనే విషయం కరెక్ట్గా గారి నోటీస్కి తీసుకువెళ్ళడం జరిగింది. వారు దాంతో ఈరోజు ఇక్కడికి రావడం, అన్ని రూమ్లలోని ప్రదర్శనను తిలకించడం, ప్రతి ప్రదర్శనను అడిగి తెలుసుకోవడం, పిల్లలకి సలహాలు, సూచనలు ఇవ్వడం ఈ విధంగా మాకు చాలా స్ఫూర్తిదాయకం. కరీంనగర్ మంకమ్మతోట సాయి మానేరు పాఠశాల 10th విద్యార్థులకు ఘన వీడ్కోలు పలికారు 9th స్టూడెంట్స్. బిదాయి పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ వేడుకల్లో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈరోజు ముఖ్యంగా వాళ్ళకు ఒక పండుగ వాతావరణంతో పాటు వారి ఎమోషన్స్ కూడా షేర్ చేసుకోవడం, తర్వాత వారు ఈ రోజున ఇన్వెంట్ పర్సనాలిటీస్తో ముందు ఏం కావాలి, భవిష్యత్తులో ఏం చేయాల్సిన పని ఉంటుంది, ముందు కావాల్సినటువంటి మీ భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేది కూడా చూపించడం జరిగింది. ముఖ్యంగా మా 10th పిల్లలు కోరుకున్నది ఏంటంటే మాది ప్రతి సంవత్సరం ఎప్పుడైనా 100% రిజల్ట్స్తోనే కాకుండా ఎప్పుడు ఎల్లవేళ ప్రతి సంవత్సరం కూడా 10 GPA వస్తూ ఉంది. గత సంవత్సరం అయితే మాత్రం ఇంచుమించుగా అప్పీర్ అయిన 100% పాస్ అయిన మొత్తం అప్పీర్ అయిన విద్యార్థుల్లో 13% మందికి 10 GPA వచ్చింది. అదే మాదిరిగా ఈసారి ఇప్పటి బ్యాచ్లో కూడా ఇంచుమించు more than 100 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వారందరూ కూడా పాస్ అవుతారు 100%. I'm studying since nursery. It is a 13 years experience. Today is a farewell party. We have gathered here to celebrate it. I'm proud to say, first of all, for the Manerian, I'm very proud to say that I'm Manerian. This Mane school is one of the best school I think in my whole life and in the whole world. The teachers here, the management or the staff here motivates us very lot. And I never forget this moment of farewell or the first day I entered to the school and to the last day I lived. నగరంలోని వావిలాలపల్లి కోరా పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో విద్యార్థులు వివిధ రకాల వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిట్ను పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్ వంగల సంతోష్ రెడ్డి ప్రారంభించగా ఫస్ట్ క్లాస్ చిన్నారుల నమూనాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలకు విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రామ్రెడ్డి, సింహాచలం, హరికృష్ణ పాల్గొన్నారు. సైన్స్లో సివి రామన్ గారు సాధించినటువంటి అద్భుతమైన ప్రగతిని పురస్కరించుకొని సివి రామన్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైన్స్ మహోత్సవంలో ఈరోజు మా కోరా స్కూల్ పిల్లలు కూడా ఆ మహానుభావుడికి
ఒక అద్భుతమైనటువంటి అంజలి ఘటించే విధంగా కొన్ని వందల ప్రాజెక్ట్స్ తోటి ఈరోజు కోరా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. సాధారణంగా ప్రతి ప్రోగ్రామ్ని కోరా ఇన్స్టిట్యూషన్ ముందు వరుసలో ఉండి నడిపిస్తూ ఉంది. ఎందుకంటే చదువుకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో దానికి సంబంధించినటువంటి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంకా రిమైనింగ్ యాక్టివిటీస్లో కూడా కోరా స్కూల్ అన్ని సందర్భంలో ముందుండని చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఎగ్జిబిట్ అవుతున్నటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ దానికి ప్రధాన నిదర్శనం. ఒకటి కాదండి, ఒక 150 రకాల ఎగ్జిబిషన్స్ కనబడతా ఉన్నాయి. వాటర్ పొల్యూషన్ మీద, సోలార్ సిస్టమ్ మీద, వల్కనోవా మీద. చిన్న పిల్లలు పెద్ద తేడా లేకుండా నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు రియల్లీ వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసే సదుద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తప్పకుండా మా టీచర్స్ యొక్క పాత్ర అమోఘమని చెప్పొచ్చు. సైన్స్ ఫేర్ సందర్భంగా మా కోరా స్కూల్ నిన్న జాన్సన్ గోపాల్ స్కూల్లో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు. Today we are very happy to do exhibits. On this day we have did so many exhibits which was discovered by our great scientists. We are very thankful to our management and principal Santosh Reddy sir garu for given a great opportunity to success this. కరీంనగర్ కట్టారాంపూర్ కాకతీయ స్మార్ట్ స్కిట్స్ పాఠశాలలో సైన్స్ ఫేర్ను ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్ ఫేర్ను పాఠశాల కరెస్పాండెంట్ దంపతులు గున్నాల అర్చన, క్రాంతికుమార్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా చిన్నారులు బాల మేధావులై సుమారు 150 రకాల వినూత్న వర్కింగ్ మోడల్స్ను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు చేపట్టిన మోడల్స్లో డే అండ్ నైట్ వర్కింగ్ మోడల్, హ్యూమన్ హార్ట్, హ్యూమన్ బాడీ సిస్టమ్, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, టాకింగ్ రోబో, వాకింగ్ రోబో, రెస్పిరేటరీ సిస్టమ్, యాసిడ్ రైన్స్, బ్లడ్ గ్రూప్ టెస్ట్స్, స్కేరీ రూమ్ ఆహతులను అలరించాయి. విద్యార్థులు తాము చేసిన ప్రాజెక్టుల గురించి వివరించడం చూస్తుంటే ముచ్చట వేస్తుందన్నారు కరెస్పాండెంట్ గున్నాల క్రాంతికుమార్. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ కృష్ణానగర్ సిద్ధార్థ స్కూల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఘన నివాళులు అర్పించారు పలువురు వక్తలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పివి చతురత, వాక్శక్తి, వాగ్దాటి తదితర ప్రతిభను కొనియాడారు. పివి నరసింహారావుకు అత్యున్నత పురస్కారం ప్రకటించడం తెలంగాణకే గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ది లక్ష్మీనారాయణ, గంజి సుజాత, స్వరాజ్ బాబు, సర్వోదయ సేవా సమితి అధ్యక్షుడు సుభాషిణి సంతోష్, కృష్ణారావు, జగదీష్ చంద్రరావు, నారాయణ, వెంకటేశం, దశరథం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కన్నబిడ్డ, మన తెలుగువాడు, తెలంగాణ వాడు, తెలంగాణ నుంచి తెలుగు నుంచి ఇంతవరకు కూడా మొట్టమొదటి ప్రధాని, మైనార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగించి దేశంలో అనేక సంస్కరణలు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయనకు 17 భాషలు వచ్చినప్పటికి కూడా నాకు భాషలు వచ్చని ఎన్నడూ విరగకుండా మౌనమే ఆయన భాష. ఎన్ని తెలిసినా ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న మనిషి ఎంతో ఎదిగిన సంగతి మన అందరికీ తెలుసు. నిజంగా ఈరోజు మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను మన ఈ భరతమాత ముద్దు బిడ్డ కాబట్టి ఈరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారిని మనం అందరూ అభినందించాలి. రిమోట్ ప్లేస్ నాట్ ఓన్లీ భరతరత్న కాదు, పద్మశ్రీ చూస్తున్నట్లయితే గతంలో వీఐపీలకు ఇంపార్టెంట్ లెక్క వచ్చేది. ఇప్పుడు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న కర్నాటక సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వాళ్లకు పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి కూడా మాకు పోస్టులు పంపించమన్నారు. అటువంటి నిరుపేదలను కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారికి నేను హ్యాట్సాప్ చెప్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలో ఎప్పుడో పీవీకి భరతరత్న చాలా ఆలస్యంగా వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టసభల్లో బీసీల వాటా కోసం చేపట్టే ఈ పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
మార్చి 1వ తేదీ నుంచి పండుగ సాయన్న ముదిరాజ్ స్వగ్రామం మిర్గోపల్లి గ్రామం నుండి సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ కోట కిలాషాపూర్ వరకు ఓ పాదయాత్రను మహాపాదయాత్రను 300 పైచిలుకు కిలోమీటర్లు ఉన్నటువంటి రహదారి గుండా మరి చట్టసభల్లో బలహీన వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పని చేసేటువంటి దానికి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే 73-74 రాజ్యాంగం ద్వారా అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీలకు, మహిళలకు, అప్పటికే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ బీసీలకు, మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పింపజేసి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 45వ అధ్యయన బ్రహ్మోత్సవాలు మార్చి 10 నుండి 18 వరకు కొనసాగనున్నాయి. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు చైర్మన్ మారం జగదీశ్వర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి జిల్లా చుట్టుపక్కల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎస్ఈ శివకుమార్, ప్రధాన కార్యదర్శి వంటల రవీందర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి పోలు కిషన్, వెంకటేశ్వరరావు, గంగారపు రమేష్, యుగేందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తేదీ 10 మార్చి నుండి 18 మార్చి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇలా మా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. మరి 10 నుంచి 18 జరిగే కార్యక్రమాలకు ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొంది తేదీ 14 మార్చి రోజు జరిగే కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో వచ్చి ఆ దేవదేవుని, ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులను పొందాలని మన కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈ ఎల్ఎంలో జరిగే కార్యక్రమానికి అందరూ రావాలని మరీ కోరుతున్నాం. మరి గతంలో ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసినందుకు, అలాగే ఇప్పుడు 45వ బ్రహ్మోత్సవాలను కూడా మీరు దిగ్విజయం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని దేవాలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. తేదీ 10 మార్చి 2024 నుండి 18 వరకు స్వామివారి యొక్క 45వ బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతున్నవి. ఇందులో భాగంగా ప్రతినిత్యం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతాయి. అలానే తేదీ 14 మార్చి 2024 రోజున మంచి ముత్యముల తలంబ్రాలతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. తదుపరి సామూహిక అన్నదానం, తది ఆరాధన, తర్వాత 17వ తేదీ నాడు గరుడ పఠం దించడం జరుగుతుంది. తర్వాత నిత్య హోమాలు, అలానే విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు. కాబట్టి భగవద్బంధువులు కూడా విశేష సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి యొక్క విశేష కార్యక్రమాన్ని విజయవంతమనవలసిందిగా విన్నవిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ విప్ ధిక్కరణకు తాను కారణం కాదని ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో సమన్వయం లోపించిందని, ఇందుకు తాను బాధ్యుణ్ణి కాదని చెప్పారు. 3 ఏళ్లుగా బలహీన వర్గాల హక్కులను ఆ పార్టీ నేతలు కాలరాశారని ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమం, రక్షణ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు ఒక హోదా ఉన్నదని చెప్పండి. శాసన మండలి సభ్యులకు ఒక హోదా ఉన్నది. ఏ అధికారితోనైనా మాట్లాడగలిగేటువంటి నాకు ఒక హక్కు ఉన్నది అంటున్నా. నాకు ప్రివిలేజ్ ఉన్నది శాసన మండలి సభ్యుడిగా. ఈ హక్కు లేనుడు నువ్వు రేగి నన్నట్టు పెట్టే నాకు ఇది అర్థం కాదు. ఈ హక్కు లేకుండా ఊరేగింది నువ్వు ఊరేగినావు, నేను కాదు కదా ఊరేగింది. నాకు ఒక హోదా ఉన్నది. నాకు దేవుడు ఇచ్చిండు, మా సమాజం, మా నిరుద్యోగ యువతి ఇచ్చిండు, ఉద్యోగస్తులు ఇచ్చిండు, యువకులు ఇచ్చిందా. మాకు ఇంత నోరున్నోడు మాకు ఎప్పుడో మా హక్కుల కూడా మాట్లాడతా అని చెప్పండి. నాకు ఆ హోదా ఇవ్వడంతో పలిగిన వాళ్ళ హక్కులను కాపాడటానికి ఏది ఇస్తుందో మరి ఈ విధంగా నేను ముందు పోయినా.
ఇవాళ నీ శాసన మండలి సభ్యుడికి ఎంపిక కావడంతో ఇలా మొత్తం రాష్ట్రంలో బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కుల పరిరక్షకుడిగా చెప్పంటాను నేను. చట్టంలో మార్పు తెచ్చి ఇవాళ ఎన్నికలు నిర్వహించేస్తాను. బట్ ఫర్ మీ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు కార్మికులు. అనంతరం ఏవో సుధాకర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ 10 నెలలుగా జీపీ కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జీపీ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. జీవో 51 ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులకు రావాల్సిన అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షులు కాశీపాక శంకర్, జిల్లా కోశాధికారి రవీంద్రరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 313 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే సిబ్బంది, పంప్ డ్రైవరే కానీ, ట్రాక్టర్ డ్రైవరే కానీ, కారోబార్లే కానీ, స్వీపర్లే కానీ, ఎలక్ట్రీషియనే కానీ, వీరికి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలు మినహాయిస్తే సుమారుగా ఒక 250 గ్రామ పంచాయతీల వరకు 2 నెలల నుండి కొన్ని గ్రామ పంచాయతీలో 10 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయి. కనీస అవసరాలు తీర్చుకోవడం కానీ, కనీసం చిట్టీలు, కూరగాయలు, కుటుంబ పోషణ కూడా మరి కార్మికులందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి ఈరోజు మరి మేము ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాం. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి. ఏదైతే ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి సబ్బులు కానీ, కొబ్బరి నూనె కానీ, గ్లౌజులు కానీ, పనిముట్లు కానీ, భద్రతా పరికరాలు కూడా అనేక పోరాటాలు చేసి సాధించినటువంటి వీటికి జీవోలు వచ్చినా కూడా మరి పంచాయతీ కార్యదర్శులు కానీ, కింది స్థాయిలో ఎంపీఓలు కానీ అమలు చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి ద్వారా మరి ఎంపీడీఓ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అనేక ఏళ్ల తరబడి మరి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఏదైతే మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చారు దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి పోరాడుతున్నాం. ఈ మల్టీపర్పస్ 51 జీవో ప్రకారం కనీస వేతనం 9,500 ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని గ్రామ పంచాయతీలో 6,000, 7,000 అట్లా కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దమ్మన్నపేట మోడల్ స్కూల్ అటెండర్ బూక్య రాజు, మరో వ్యక్తి బూక్య అర్జున్, వీరిద్దరూ కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువత వద్ద 50,000 నుండి ₹1,00,000 వరకు వసూలు చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా ప్రలోభాలు పెడితే తమను సంప్రదించాలని సూచించారు ఎస్ఐ రామ్మోహన్. బూక్య అర్జున్ అనే వ్యక్తి, ఇతని ఎర్రవెల్లి గ్రామం, బూక్య రాజు విలేజ్ గర్జనపల్లి విలేజ్. వీళ్ళు ఇద్దరు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,20,000, 1,50,000, 1,30,000, 50,000, 40,000 ఇట్లా వేరే కొన్ని అమౌంట్స్గా డబ్బులు తీసుకొని మాకు గవర్నమెంట్లో పరిచయాలు ఉన్నాయి, మేము ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి వీళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇదంతా మోసం అని చెప్పిన తర్వాత వాళ్ళకి తెలియడంతో ఈరోజు అజ్మీరా రమేష్, దమ్మనపేట జగదమ్మ తండ గ్రామానికి చెందిన అజ్మీరా రమేష్ అనే వ్యక్తి కాంప్లైంట్ ఇవ్వడంతో ఈ బూక్య అర్జున్, బూక్య రాజు వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో 10th విద్యార్థులకు బుక్స్, ప్యాడ్స్ పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు ఉట్టవరప్రసాద్. 10th స్టూడెంట్స్ కు ఆల్-ఇన్-వన్ గైడ్స్ అందజేయగా ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాలరావు ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు హనుమాన్ల శ్రీనివాస్, అమరగాణి సాయిగౌడ్, నెరవట్ల హనుమయ్య, నెరవట్ల తేజ, రాజు, బెజ్జంకి సంతోష్ పాల్గొన్నారు. ఈరోజు మా జూలపల్లి ఎస్సీ కాలనీలో మరి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆల్-ఇన్-వన్ గైడ్స్ కావాలని 2-3 రోజుల నుంచి చెప్తుండగా మరి మా సుల్తానాబాద్ మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు మరి ఊట వరప్రసాద్ అన్న గారిని మరి అన్న పరిస్థితి పిల్లలకు గైడ్స్ కావాలి అని చెప్పి అడగడంతో మరి అన్నగారు వెంటనే డబ్బులు పంపించడం జరిగింది. ఈ బుక్స్ను మరి విద్యార్థులకు మరి అందించడం జరిగింది.
మేడిగడ్డ వద్ద కాపర్ డ్యాం నిర్మించి గోదావరి జలాలను ఎత్తిపోసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో 5,000 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న 15 రోజుల్లో ఎండ తీవ్రత వల్ల పంటలు మరింత ఎండిపోనున్నాయని తెలిపారు. ప్రభుత్వం బెట్టుకు పోకుండా రైతులకు సాగునీటి సరఫరా చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎలుక దేవయ్య, డిటి రాజు, జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, సాయి ఉన్నారు. మాది చీమలకుంటపల్లె గ్రామము, గన్నవరం మండలము. మాకు నీళ్లు చేనులు ఎండిపోతున్నాయి, నీళ్ళు అత్తలేవు. అంతగిరి ప్రాజెక్టులో 2 టీఎంసీల నీళ్లు ఇమీడియట్గా ఎత్తిపోతే మాకు చేనులు ఉంటాయి, లేకపోతే చేనులన్నీ ఎండిపోతున్నాయి. నేను 4 ఎకరాల మక్క వేసిన, నా మక్క మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడు అలా మక్క పెట్టుబడి ఒక 2 లక్షల పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మొత్తం అన్ని మునిగేటట్టున్నాం. వాటర్ ఈ 15 రోజుల్లో నీళ్ళు వస్తే మాకు చేనులు ఏమన్నా అవకాశం పంటలు పండుతాయి, లేకపోతే మా పంటలన్నీ ఎండిపోతాయి. ఎండిపోయాక మేము భూములు అమ్ముకోవాలి, ఉండే పరిస్థితి లేదు భూమి మీద. నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంతగిరి మానేర్లకు 2 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయాలి. నీళ్ళు ఎత్తిపోతే మాకు నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి అక్కడ ప్రాజెక్టులో నీళ్ళు లేవని వాళ్ళు నీళ్ళు లేవు, వాళ్ళు నీళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోయామంటే నీళ్ళు లేక వాళ్ళు కిందికి ఇడతలేరు. మాకు కావాల్సింది నీళ్ళు, ఇమ్మీడియట్లో నీళ్ళు కావాలి. అది ముచ్చట. లేకపోతే మేము చేనులు ఎండిపోయాక మేము ఏం చేసి భూమి మీద బతుకుడు కష్టం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వివిధ పోలీసు బలగాలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కు చేరుకున్నాయి. ఇందులో భాగంగా B99 రెజిమెంట్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు నగరంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. నగరంలోని ముఖ్య కూడళ్ల గుండా సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అడిషనల్ కమాండెంట్ బిస్వా రంజిన్ సాహు, అడిషనల్ డీసీపీలు రాజు, లక్ష్మీనారాయణ, ఏసీపీలు శ్రీనివాస్, నరేందర్, విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు రవీంద్ర బ్రోషన్, లలితా గోవ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.